పేరండి? సింహాసనం. ఎవరండి? మునగట్ల. ఎన్ని సార్లు సార్ వెహికల్ మీరు? సంవత్సరం అవుతుందా? సంవత్సరం కదా, సంవత్సరం దాటిందా, సంవత్సరం అయిందా? ఎన్ని చేశారండి పని మొత్తం? 1100 చేశారు. ఏమేమి ఇంప్లిమెంట్స్ వాడతారండి? దమ్ము, ఫుల్ వీక్ దమ్మ, వాటర్ దమ్ము, పొడిదిప్పు ఎప్పుడన్నా ఎత్తే నాలుగు పెట్టాను. వాటర్ దమ్ములు ఎన్ని ప్లేలు వాడతారండి? వాటర్ దమ్ములు ఎన్ని ప్లేలు వాడతారు? వాటర్ 62 ప్లేలు వాడతారు. 62 ప్లేలు వాటర్ వాడతారండి. ఇదేం ప్లేట్లు అండి? ఇది 42. ఇదే పొడిదుక్కు వాడతారు, అదేమో దమ్ముకు వాడతారు. దమ్ములో 62 ప్లేలు వాడినప్పుడు మీకు బండి ఏమైనా ఇంజిన్ డ్రాప్ అవుతుందండి ఎక్కడైనా? ఏ గేర్లో వాడతారండి మీరు? ఎక్కువ సెకండ్ వాడతాం. సెకండ్ లోడ్. ఆర్పిఎం ఎంత పడతారు? ఆర్పిఎం రెవల్యూషన్ ఎంత పడతారు? 20 పెడుతున్నారు. ఎక్కడ ఆర్పిఎం డ్రాప్ అవ్వట్లేదు. డ్రాప్ అవుతుందంటే మళ్ళీ సెకండ్లోకి వస్తాం. సెకండ్లోకి వస్తారండి. థర్డ్లోకి వస్తారా? థర్డ్ లోడ్కి వస్తున్నారు, డ్రాప్ అయితే సెకండ్లోకి వస్తున్నారు. అంతే కదండి. పర్ఫార్మెన్స్ ఎలా ఉందండి బండి టోటల్గా? మీరు ఈ సూపర్ సెట్లు ఎవరు ఎలా వాడుతున్నారు? మామూలుగా ఆపు, మోటార్, రివర్స్ అంతే. ఇప్పుడు బాగా దిగిపోయింది అనుకోండి, ఇప్పుడు అదర్ వెహికల్స్ అయితే ఈ గేర్ పట్టుకుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా. జాండీర్కి అయితే లెఫ్ట్ సైడ్ ఉంటుంది రివర్స్, మహేంద్రకి అయితే రైట్ సైడ్ ఉంటుంది. ఈ గేర్లు బాగుందా? ఈ ఫార్వర్డ్ రివర్స్ బాగుందా? బాగుందండి. 4 రకాల పీటీఓలు ఉన్నాయి కదా, మీరు ఎన్ని రకాలు వాడుతున్నారండి? అన్నీ వాడతాం. 4 రకాల పీటీఓలు వాడుతున్నారు. ట్రాలీ ఏమైనా వాడతారండి? ట్రాలీ వాడతలేదు. అదే ట్రాలీ ఎన్ని టన్నులు వేస్తారండి దాంట్లో? 4 వీల్ ట్రక్ 10 టన్నులు వేస్తారు. రివర్స్ ఎలా వెళ్తుందండి? రివర్స్ ఏ గేర్లు వేస్తున్నారు? రివర్స్ మామూలుగా పొత్తులు వేసి రివర్స్ వేసి L4 రివర్స్ వేస్తున్నారండి. మీ పూర్తిగా నచ్చింది కదండి? మీకు నచ్చిన ఏమైనా ఉందా వెహికల్లో? పర్లేదు చెప్పండి, ఇబ్బంది లేదు. ఓపెన్గా చెప్పండి. మీకు సెట్ ఒకటే ప్రాబ్లం. దిగుబడి సేల్లో ఏమవుతుందంటే కొద్ది దిగబడింది అనుకోండి, చెట్టు అనేస్తుంది. చెట్టు అనేసినప్పుడు ఏం చేస్తుందంటే పైకి లేస్తే ఇంకా అవకాశం లేదు. అది ఏమవుతుందంటే అది ఆ చెట్టును లాక్కుని రావాలి, బండి భారం అయిపోయి దానికి 2 రౌండ్ లేసిలో దిగిపోతుంది. మళ్ళీ వేరే బండి తీసి రావచ్చు. ఆ చెట్టు కొత్తగా అన్నారు, ఒక 3 అంగుళాలు పైకి లేస్తే సరిపోతుంది. అది అడ్జస్ట్మెంట్ తేడా ఉందండి. మెకానిక్ వస్తాడు, మీకు ఖచ్చితంగా ఆ కొమ్మ ఆల్చిపోయింది అన్నారు కదా, దీన్ని కూడా మీకు చూపిస్తాడు. ఓకేనండి, ఇంకా ప్రాబ్లం ఏం లేదు కదండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.